భాగ్యనగరం పెట్టుబడుల నగరంగా మారుతోంది. బడా కంపెనీలు బెంగళూరును వదిలి హైదరాబాద్పై కన్నేస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ హై పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టడానికి రంగం సిద్ధమైంది. అదాని నుండి ఎలన్ మస్క్ వరకు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడంతో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారింది. ఇంతకీ ఈ జాబితాలో ఏ కంపెనీలు ఉన్నాయి? వస్తున్న పెట్టుబడులేంటి? హైదరాబాద్కు పెట్టుబడుల మోత. భాగ్యనగరంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు. ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా హైదరాబాద్. 6 నెలలు కాకముందే సత్తా చూపిస్తోన్న రేవంత్ ప్రభుత్వం. మాటలనేముంది, చేతల్లోనే అసలు సత్తా తెలుస్తుంది. సరిగ్గా దీన్ని నిజం చేసి చూపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడొచ్చామన్నది కాదు, అనుకున్నది సాధించామా లేదా అన్నదే ముఖ్యమన్నట్టు వచ్చిన 2 నెలల్లోపే అనుకున్న దానికంటే డబుల్ ధమాకా దావోస్ నుండి తెచ్చి చూపించారు. ఒక్క టూర్లోనే ఏకంగా 40,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ గడ్డ మీదకు తెచ్చారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వెబ్వర్క్స్, అదాని గ్రూప్, గోడి ఇండియా, గోడ్రేజ్, టాటా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అలాగే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అదాని గ్రూప్ సహా 6 కంపెనీలు మొత్తం 39,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఒక్క అదాని గ్రూప్ మాత్రమే రాష్ట్రంలో వివిధ రంగాల్లో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్లో 267 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇటీవల హైదరాబాద్లో సుమారు 267 కోట్ల విలువైన డీల్తో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. డేటా అనలిటిక్స్ సంస్థ అయిన ప్రాప్స్టాక్ షేర్ చేసిన సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ నుండి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ సంస్థ దాని డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకదాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన ఈ భూమి హైదరాబాద్ ప్రధాన నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ దిగ్గజ కంపెనీ ఇప్పటికే భూమిపై ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ డేటా సెంటర్ రీజియన్ భారతదేశంలోని 3 ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తుత నెట్వర్క్ కు అదనంగా ఉంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పుణె, ముంబై, చెన్నై నగరాల్లో గత 5 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 3 డేటా కేంద్రాల్లో ఒక డేటా కేంద్రం నిర్మాణం ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో ప్రారంభమైంది. హైదరాబాద్ పరిసరాల్లో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే కావాల్సిన భూములను కొనుగోలు చేస్తోంది టెక్ దిగ్గజం. 2022లో 3 చోట్ల 275 కోట్ల విలువైన భూములను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎలికట్ట గ్రామంలో మొత్తం 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ ఒక్కో ఎకరం 5.56 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలా మొత్తంగా 267 కోట్లకు ఈ భూమిని తీసుకుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఏదైనా సంస్థతో భాగస్వామ్యంతో ఈ డెవలప్మెంట్ చేస్తుందా అనే అంశంలో ఇప్పటికైతే సమాచారం లేదని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం బెంగళూరు, నోయిడాతో పాటు హైదరాబాద్లో 54 ఎకరాల్లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ని నిర్వహిస్తోంది. మైక్రోసాఫ్ట్ కి చెందిన అజూర్, విండోస్, ఆఫీస్, బిగ్ వంటి సాంకేతిక సేవల అభివృద్ధి, పురోగతిలో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషించింది. అలాగే గత 2 సంవత్సరాలుగా ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ విభాగంలో తన ఉనికిని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ కు రావడంపై తెలంగాణ ప్రభుత్వ కృషి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలను తక్కువ ఖర్చుకు అందించడంలో భారత టెక్ కంపెనీలు ముందున్నాయి. ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యుఎస్, యూరోపియన్ మార్కెట్లకు ఇండియన్ ఐటీ కంపెనీలు క్లయింట్లను అధికంగానే కలిగి ఉన్నాయి. అలా భారతదేశం గ్లోబల్ టెక్ కంపెనీలకు గుండెలా మారింది. పైగా ప్రపంచ టెక్ కంపెనీలకు తమ ఆఫీస్ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉత్తమమైన నగరంగా హైదరాబాద్ చాలా కాలంగా కొనసాగుతోంది. గతంలో బెంగళూరు ఈ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ యువ టెక్కీల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కనెక్టివిటీ, పుష్కలంగా నీటి వనరుల లభ్యత, నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మెరుగుపడగా తెలంగాణ వైపు ప్రపంచ టెక్ కంపెనీల చూపు మళ్లింది. పరిస్థితిలో విదేశీ టెక్ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. ఇక డిజిటల్ సేవలకు రోజు రోజుకు పెరుగుతున్న సమర్థవంతమైన డేటా సెంటర్ల అవసరం కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లందరూ తమ డేటా సెంటర్లను విస్తరిస్తున్నాయి. భారతీయ ఐటీ పాలసీ ప్రకారం దేశంలోని ప్రజల డేటా ఇక్కడి సర్వేల్లోనే నిక్షిప్తం చేయాల్సి ఉన్నందున దేశంలో డేటా సెంటర్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తెలంగాణలో తన సొంత డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. For more videos like this, subscribe Big TV channel.